బ్రేకింగ్ న్యూస్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో పనిచేసిన వారి సేవలకు గుర్తుగా 45 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. పద్మ అవార్డుల జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి అవార్డు దక్కింది. పాడి పశుసంవర్ధక శాఖలో చేసిన సేవకు గుర్తుగా కేంద్రం అవార్డుకు ఎంపిక చేసింది. జన్యు సంబంధ పరిశోధనకు గాను సిసిఎంబిలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజుకు అవార్డు దక్కింది. తమిళనాడుకు చెందిన నటేషన్లను పద్మశ్రీ వరించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పద్మ అవార్డుల పూర్తి సారాంశం సమాచారం ఏంటి? రైట్, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది రాజేష్. దానిలో భాగంగా మొత్తం 45 మంది వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, అందులోనూ ఈసారి మాత్రం మట్టిలో మాణిక్యాలకే ఎక్కువగా వారందరికీ కూడా 45 మందికి ఈసారి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇది జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈరోజు ప్రకటించిన ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా వారందరూ కూడా అందుకోనున్నారు. దానిలో భాగంగా 45 మంది వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా భారత ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేయబోతుంది. ఇటు తెలంగాణ, అలాగే తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు, మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారికి ఈ అవార్డులు అనేది ప్రధానంగా 45 మందికి ఈ పురస్కారాలు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, దానిలో ప్రధానంగా కుమారస్వామి సిసిఎంబి అంటే జన్యు పరిశోధనలకు గాను సిసిఎంబిలో శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ లభించింది. అలాగే ఎస్జి సుశీలమ్మ, మామిడి రామరెడ్డి, అలాగే అంకే గౌడ వంటి వారు ఈ పద్మ అవార్డుల జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మరో 45 మంది, మొత్తం 45 మందికి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేసింది. దీనిపై వారందరూ కూడా, ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా దీనికి అవార్డులకు సంబంధించి నామినేటెడ్ అవుతారు. వారందరూ కూడా అప్లై చేసుకుంటారు. ఏదో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారందరూ చాలామంది కూడా తమకు అవార్డు ఇవ్వాలంటూ కూడా చాలామంది అప్లై చేసుకుంటారు. వారందరినీ కూడా గ్రేడ్ చేసిన తర్వాత, వారెంత బయోడేటా చెక్ చేసిన తర్వాత ఎవరికి అవార్డు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ, జ్యూరీ కమిటీ నిర్ణయించిన తర్వాత వీరందరూ కూడా అవార్డులు ప్రదానం చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత అధికారికంగా, అంటే రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఘనంగా నిర్వహిస్తుంది కాబట్టి భారత ప్రభుత్వం దానికన్నా ఒక రోజు ముందు ఎవరైతే పద్మ అవార్డులకు ఎంపికయ్యారో వారందరి పేర్లను కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డులను త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వారందరికీ కూడా ఈ పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులను భారత ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గుర్తుగా 45 మందికి పద్మశ్రీ అవార్డులను ఎంపిక చేసింది. పద్మ అవార్డుల జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి అవార్డు దక్కింది. పాడి పశుసంవర్ధక శాఖలో చేసిన సేవకు గుర్తుగా కేంద్రం అవార్డుకి ఎంపిక చేసింది. జన్యు సంబంధ పరిశోధనకు గాను సిసిఎంబిలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజుకు అవార్డు దక్కింది. తమిళనాడుకు చెందిన నటేషన్లను పద్మశ్రీ వరించింది.